సీఎం సార్ మాట్లాడతాడు, నేను డాక్టర్ కాదు కానీ ఐఎమ్ ఏ డాక్టర్ అంటూ. నిజంగా నువ్వు డాక్టర్ అయి ఉంటే మేము మానసికంగా చనిపోయి ఉన్న మాకు ఒక నోటిఫికేషన్ అనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మమ్మల్ని బతికించు. నువ్వు డాక్టరే కదా. సాయిబాబా టెంపుల్లో అలాగే ఎక్కడన్నా అన్నదానం జరిగితే మొట్టమొదట ప్లేట్లు పట్టుకొని నిలబడేది మా నిరుద్యోగులే. ఈ చదువుకున్న బిచ్చగాలుగా మారింది మా నిరుద్యోగులే. ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు సిటీ సెంటర్లో రావట్లేదు. ఎందుకు? మీకు అధికారాలు వచ్చినాయి, మీకు పదవులు వచ్చినాయి. ఎలా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని ఎవరు నమ్మలేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్మలేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నమ్మలేదు, ప్రైవేట్ వ్యక్తులు నమ్మలేదు. వీళ్ళ సైడ్ ఎవరు లేరు. ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా అంత సిన్సియర్గా వర్క్ చేయకపోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో అంతగానో ఫైట్ చేసినాము. మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు భయంతో వెళ్ళిపోతున్నారా, లేకుంటే వీళ్ళు వచ్చి మాట్లాడితే మేము ఎందుకు నిల్చోవాలని అంటే వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు మీరు మహాధరణ చేస్తే అంటే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారా? నోటిఫికేషన్లు వస్తాయని మేము అనుకోవట్లేదు. కానీ హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకై నిరుద్యోగులు కవాతు చేయబోతున్నారు, అదేవిధంగా మహాధరణ చేయబోతున్నారు ఇందిరా పార్క్ దగ్గర. సో ఫిబ్రవరి 4వ తారీఖున అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే వైట్ హౌస్ స్టడీ సర్కిల్ దగ్గర చాలామంది నిరుద్యోగులు అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం అసలు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ధర్నా ఎట్లా చేయబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు, అసలు వీళ్ళకి పర్మిషన్ వచ్చిందా రాలేదా అనేది మనం తెలుసుకుందాం. సో వచ్చేయండి. అంటే ఫెబ్ 4న మీరు చేపట్టబోతున్నారు ధర్నా. సో ఎట్లుండబోతుంది, అసలు ఏం చేయబోతున్నారు మీరు? కవాతు నిర్వహిస్తాం. కవాతు దేనికోసం కవాతు నిర్వహిస్తున్నాం, దేనికోసం మహాధరణ నిర్వహిస్తున్నాం అంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాకు ఈ కవాతు. ఎందుకోసం అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేసిండ్రు. ఆ మోసానికి వ్యతిరేకంగానే ఈ కవాతు. ఆ తర్వాత ఇంకా అనేకమైన 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు 40,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఇప్పటివరకు కూడా రాలేదు. దానికోసమే ఈ కవాతు, ఈ మహాధరణ. వీటికి మాత్రమే మాకు నిరసన తెలియజేస్తున్నాం తప్ప ప్రభుత్వం మీద ఏదో మాకు కోపం ఉండదు, మాకు ఏముండదు. మేము నిరుద్యోగులం, మేము చదువుకునే పిల్లలం. చదువుకునే దానిలో భాగంగానే మీరు ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో ఆ హామీలను మాత్రమే అడుగుతున్నాం. దయచేసి మీకు గమనించాల్సింది ఏంటంటే ఆ హామీలకు మీరు రేపు ఉదయం మేము కవాతు అంత లోపల మీరు ఒక నోటిఫికేషన్ ప్రకటిస్తే మా కవాతను కూడా విరమించుకోవడానికి మేము రెడీ. ఎందుకంటే మాకు రాజకీయాలతో అవసరం లేదు. మాకు కావాల్సిన నోటిఫికేషన్లు మాకు ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్. ఓకే, ఈరోజు ఫెబ్ 3. సో రేపు మీ ధర్నా, పర్మిషనే రాలేదు. సో ఎట్లా చేస్తారు ధర్నా పర్మిషన్ కోసం ఆల్రెడీ మేము అప్లై చేసినాము. గత నెలలో అప్లై చేస్తే 21 తారీఖు రోజే మేము కవాతు నిర్వహించాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు కొంచెం 26 జనవరి ఉంది, కొంచెం హైదరాబాద్లో సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు వాయిదా వేసుకోండి, మేము మీకు నెక్స్ట్ ఇస్తామని పోలీసు వారు చెప్పిన. మాకు పోలీస్ శాఖ మీద గౌరవం ఉంది, పోలీస్ శాఖ మీద పోలీసు వాళ్ళ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. తప్పకుండా మాకు పర్మిషన్ ఇస్తారని మేము అనుకుంటున్నాం, మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకోసం అంటే ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో తప్పకుండా మాకు పర్మిషన్ వస్తుందని అనుకుంటాం. రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, మీరు ర్యాలీలు ధర్నాలు నిర్వహించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మీరు అన్నట్లే మేము ఇందిరా పార్కులోనే ధర్నా పెట్టుకున్నాం, బయట కూడా కాదు. మీరు అన్నట్లే మేము చిన్న ర్యాలీ తీసుకుంటున్నాం, పెద్ద ర్యాలీ కూడా కాదు. తప్పకుండా మేము ఈ ప్రజాప్రభుత్వంలో పర్మిషన్ వస్తుందని ఆశిస్తాం. సో ఎన్ని లక్షల మంది వస్తారు అని అనుకుంటున్నారు మీరు? 35 లక్షల మంది నిరుద్యోగుల్లో ఎంతమంది వస్తారనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఎవరెవరు కడుపు ఎంత కాలిందో, ఎవరెవరు కడుపులో ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వస్తారు. వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తప్పకుండా వస్తారు, తరలి వస్తారని చెప్తాం. ఓకే, మీరు ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఎన్ని స్టడీ సెంటర్లు ఉన్నాయో అన్ని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఇట్లా వస్తుంది. అంటే మేము చూస్తుంటే మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు భయంతో వెళ్ళిపోతున్నారా, లేకుంటే వీళ్ళు వచ్చి మాట్లాడితే మేము ఎందుకు నిల్చోవాలని అంటే వెళ్ళిపోతున్నారా? లేదు, అంటే ఇక్కడ ఏమవుతుందంటే దిల్సుఖ్ నగర్లో నిన్న చేసినాం, చాలా బ్రహ్మాండమైనది. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏపీ వాళ్ళు కూడా ఉంటారు. ఏపీ వాళ్ళు ఉండడంతో ఇది తెలంగాణ సమస్యని కొంత వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. ఇక్కడ ఎక్కడైనా సరే మన తెలంగాణ పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టిండ్రు. మాకు ఎక్కడ కూడా సరే అన్న మేము వస్తాం, మాతో పాటు ఒక 3-4 తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా మేము మాకు
నిరుద్యోగుల నుండి అట్లా పోవడానికి కొంచెం ఏపీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మా తెలంగాణ కాదు కాబట్టి వెళ్ళిపోతామని ఒక ఆలోచనలో ఉంటారు తప్ప రేపు బ్రహ్మాండమైన బ్రహ్మరథంతో నిరుద్యోగ కవాత జరుగుతుంది, అట్లనే మహాధారణ జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ రాకుంటే మీరు ఏం చేస్తారు? పర్మిషన్ రాకుంటే హైకోర్టులో చేస్తాం, హైకోర్టులో వేసి తప్పకుండా హైకోర్టు నుంచి మేము పర్మిషన్ తీసుకొస్తాం, పర్మిషన్ తీసుకొచ్చి మరో డేట్ ప్రకటించి తప్పకుండా చేస్తాం, చేసి మాత్రం తీరుతాం. హైకోర్టులోకి వెళ్ళి మా హక్కులు భంగం కలుగుతున్నాయి, మా హక్కులు కాపాడుకోవడానికి హైకోర్టుకి వెళ్ళి మేము పర్మిషన్ తీసుకొచ్చి చేస్తాం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారన్న? మేము దాదాపు 3.5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. గతంలో గ్రూప్ వన్ కూడా మెయిన్స్ రాసినాం, కొన్ని కారణాల ద్వారా రాలేదు. సో మేమందరం కూడా నిరుద్యోగులమే. సరే, ఏ కారణాల వల్ల రాలేదు? 29 జియో ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోయింది, దాని ద్వారా రాలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటే ఈరోజు మాకు వచ్చేదేమో 29 జియో అనేది తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట అదొక గుదిబండగా తయారు చేసి ఈరోజు మేమందరం కూడా ఉద్యోగులకు దూరం అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళు చెప్పిన మాట ఒకటి, అసలు సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పినారు 1:100 తీసుకుంటామని, అక్కడ కూడా తీసుకోలేదు. గ్రూప్ వన్లో చాలా ఇబ్బందికరమైన 29 జియోని తీసేయమని చెప్తే పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, పబ్లిక్ డొమైన్లో పెడితే అర్థం చేసుకుంటారని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా 8 నెలలు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. ఆ తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత జియో 29 ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇబ్బంది ఉందయ్యా అని మేము అడిగితే అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు. దాని ద్వారా ఈరోజు మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతోంది. దయచేసి ఇప్పటికైనా 29 జీవోని రద్దు చేయాలనే మా డిమాండ్. ఓకే, చెప్పండి ఆస్మా గారు, మీరు చెప్పండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, అసలు ఏం సంగతి, ఈ ధర్నా ఎందుకు చేయబోతున్నారు? మేము 2 ఇయర్స్ 3 ఇయర్స్ వస్తుంది. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే గత గవర్నమెంట్లో ఒక 1 ఇయర్, ఆ 1 ఇయర్ నోటిఫికేషన్ ఏది వచ్చిందంటే వాళ్ళు దిగిపోయే ముందు, బీఆర్ఎస్ దిగిపోయే ముందు మాకు నోటిఫికేషన్స్ ఇచ్చారు. సరే అని అవి రాసిన కొద్దీ ఏమైందంటే ఈ జీవోలన్నీ అడ్డొచ్చినాయి. ఈ జీవోలన్నీ అడ్డొచ్చి మళ్ళీ తీరా చూస్తే ఈ జీవోల వల్ల వీళ్ళు కొంతమందికి అపాయింట్మెంట్లు ఇచ్చి మిగతా పోస్టులన్నీ బ్యాక్లాగ్లు పెట్టారు. మొత్తం బ్యాక్లాగే. వీళ్ళు ఎవరైతే 40,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు అంటుర్రో, ఈ 60,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా 60,000 ఉద్యోగాలు కూడా బ్యాక్లాగ్ మిగిలిపోయినాయి. 1,20,000 ఉద్యోగాల్లో 60,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉండిపోయినాయి. కనీసం అవి ఫిల్అప్ చేసినా మిగతా వారికి 1:2లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండే. ఒక్క గురుకుల సమస్య మీద మేము కొట్లాడినాం, కానీ అన్ని శాఖల్లో కూడా పోస్టులు మిగిలిపోయినాయి. గ్రూప్స్లలో, గురుకులాల్లో, డిఎస్సిలో అన్నిట్లో కూడా బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి. అవన్నీ ఫిల్అప్ చేసినా ఈరోజు చాలా మందికి ఒక 50,000 మందికైనా ఉద్యోగాలు వస్తుండే. అవి చేయలేదు. అవి చేయకపోగా ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల మాటే పోయి కనీసం వీళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా మాకు ఇవ్వలేదు. పైగా సరే డిలే అవుతుంది, కొత్త గవర్నమెంట్ కాబట్టి అన్ని సర్దుకునే వరకు టైం పడుతుందని మేము కూడా వేచి చూసినాము. తీరా 2 సంవత్సరాలు దాటొస్తున్నాం కానీ ఒక నిరుద్యోగ భృతి లేదు. యువ వికాసం అన్నారు, ఆ వికాసం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, ఏమీ లేవు. మరి ఏమీ లేనప్పుడు ఒక నిరుద్యోగి 30 ఏళ్ళు దాటిన తల్లిదండ్రుల మీద భారం అయ్యి ఎన్ని రోజులు ఇట్లే ఉంటాడు? ఇట్లే పట్టణంకి వచ్చి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఒక రూమ్ రెంట్ కట్టుకుంటా మొత్తం ప్రిపరేషన్ అయ్యి పుస్తకాలు కూడా అప్డేట్ అవుతా కాదు. అంటే ఇప్పుడు మీరు మహాధరణ చేస్తే అంటే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారా? నోటిఫికేషన్లు వస్తాయని మేము అనుకోవట్లేదు, కానీ నిరుద్యోగులు అంటే ఏందో మళ్ళీ ఒకసారి చూయిద్దాం అనుకుంటున్నాము. ఒకసారి చూయిద్దాం. సో ఇప్పుడు నిరుద్యోగుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎంత మంది ఉన్నారు మీరు చూసుకుంటే? ఒక 20 మంది కూడా లేడు. అవును, ఎందుకంటే మనం వచ్చిన స్టడీ హాల్ ఏంటంటే యూపీఎస్సీ స్టడీ హాల్. ఇక్కడ ఉండరు. ఆ యొక్క స్టడీ హాల్ ని బేస్ చేసుకొని తెలంగాణలో అందరినీ మనం అనలేము. చాలా మంది గ్రామాల్లోకి వెళ్ళిపోయిర్రు. ఇక్కడ ఎవ్వరు లేరు. నోటిఫికేషన్స్ లేవు కాబట్టి రూమ్ రెంట్లు కట్టలేక, పుస్తకాలు కొనలేక చాలా మంది ఇబ్బందుల పాడై 5 రూపాయల భోజనం తినుకుంటా ఉండి ఒక పూట భోజనం ఎన్ని రోజులు తింటారు, ఎన్ని సంవత్సరాలు తింటారు చెప్పండి? పొద్దుగాల టిఫిన్ కూడా 10 రూపాయలకు దొరుకుతుంది ఇక్కడ. అది ఎవరికి తెలియదు. బయట 30 రూపాయలు 40 రూపాయల టిఫిన్ తినే వాళ్ళకి 10 రూపాయల టిఫిన్ గురించి తెలియదు. కానీ మీరిచ్చే ఆ దొడ్డు బియ్యం, సన్న బియ్యం ఏదైతే అంటుర్రో ఆ బియ్యంని మొత్తము ఈ టిఫిన్ల రూపంలో మార్చి 10 రూపాయలకి ఒక టిఫిన్ అమ్ముతారు. దోశ కానీ ఈ వడలు కానీ ఇవన్నీ అమ్ముతారు. అవి తిని నిరుద్యోగులు ఇక్కడ బతుకుతున్నారు. మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తింటారు. లేదా ఈ లైబ్రరీలో, చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియాలో ఎవరైనా దాతలు ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనం తిని ఉంటారు. ఇట్లా ఒక పూట తిని ఇంకొక పూట కడుపు మార్చుకొని చదువుకుంటున్నారు నిరుద్యోగులు. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటారు? గ్యాస్ ట్రబుల్లు, బీపీలు, లో బీపీలు, షుగర్లు ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. 30 సంవత్సరాలకే అటాక్ అవుతున్నాయి. కాబట్టి ఈ మనం అంటే టీచర్ ఫీల్డ్ నేను ఎట్లనన్నా ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కొట్టుకుంటా, కానీ పోలీసు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈ ఫుడ్ తిని ఎట్లా బతుకుతారు హైదరాబాద్లో చెప్పండి? అందుకే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సర్దుకొని. నోటిఫికేషన్లు వస్తలేవు అన్న నమ్మకంతో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ నమ్మకం కల్పించి వాళ్ళందరినీ ఇటు తీసుకొచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ హైదరాబాద్లో ఉండి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. ఓకే,
అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ కూడా రాలేదు కదా, మరి ఎట్లా చూస్తారు? అంటే పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? ఒకవేళ పర్మిషన్ రాకుండా మీరు ఏం చేయబోతున్నారు? మేము ఎన్నిసార్లు పెట్టినా పర్మిషన్లు మాత్రం ఇవ్వట్లేదు పోలీసులు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పైననేమో ఆ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎందుకు తెరిచిర్రు మీరు, ఎందుకు ఓపెన్ చేసిర్రు? నిజంగా మమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వడానికైనా, లేకపోతే ఊక పేరుకే కేసీఆర్ మొత్తం క్లోజ్ చేసిండు మేము ఎత్తేస్తున్నాము అని అంటే పేరుకి మాత్రమే ఎత్తేసిరా? ఇక్కడ పర్మిషన్లు ఇవ్వని ధర్నా చౌక్ ఎందుకు? మూసేయండి, మీరు కూడా మూసేయండి. ఇంకో 2 సంవత్సరాలు ఈ మైక్ల ముందు మీడియా ముందే మాట్లాడుకుంటాము. ఈ ధర్నా చౌక్ ఈసారి పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం మూసేయండి అనే చెప్తున్నాం. ఓకే, అంటే చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ టెంపుల్లో కూడా తింటారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు. అంటే ఇక్కడ టెంపుల్లో కూడా నిరుద్యోగులు అంటే కడుపు నింపుకుంటా ఉంటారు. అవును, సాయిబాబా టెంపుల్లో అలాగే ఎక్కడన్నా అన్నదానం జరిగితే మొట్టమొదట ప్లేట్లు పట్టుకొని నిలబడేది మా నిరుద్యోగులే. ఈ చదువుకున్న బిచ్చగాలుగా మారింది మా నిరుద్యోగులే, వేరే వాళ్ళు ఎవ్వరు కాదు. బయట అంటారు తినడానికి తిండి లేక చదువుకోక బిచ్చగాళ్ళు అయ్యారు అంటారు కదా, కనీసం వాళ్ళకన్నా విలువ ఉంది. కానీ షర్టు ప్యాంటు వేసుకొని నీట్గా డ్రెస్ చేసుకొని చదువుకునే విద్యార్థులు పోయి ప్లేట్లు పట్టుకొని అడుక తింటుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? 30 ఏళ్ళు దాటిన ఒక బిడ్డ, నా కొడుకు నెలకి 30,000 జీతం ఇస్తాడు అనుకుంటే తీరా చూస్తే నా కొడుకే అడుక్కొని తింటున్నాడు అని ఎంతమంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కదా. మరి మా బాధ వీళ్ళకి ఎందుకు అర్థమైతలేదు అని చెప్తున్నాం. సో రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వస్తుందా? అంటే ఎవరైనా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారా, ఎవరైనా లీడర్లు? అసలు రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు దీంట్లో. ఎందుకంటే పిలిస్తే వచ్చేటోడు ఎంత వస్తాడు చెప్పండి? మేము అందరం రోడ్ల మీద తిరుగుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా రావాలి కదా, మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ మీరే చేయాలి. మేము పోయి మిమ్మల్ని అడుక్కోవడం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పటికీ మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా మేము మిమ్మల్ని అడుక్కోవాలా? మీరందరూ కూడా ఖచ్చితంగా మీరే మాకు సపోర్ట్గా రావాలి, మీరే మాకు మద్దతు ఇవ్వాలి. మేము ఎవరం కూడా మిమ్మల్ని అడుక్కోము. ఎందుకంటే ఓట్ల కోసం మమ్మల్ని అడుక్కుంటారు, ఇప్పుడు ఉల్టా మేము మిమ్మల్ని అడుక్కోవాలా? అధికారంలో ఉన్నోళ్ళంతే, అధికారంలో లేనోళ్ళంతే. మీకు అసలు నిరుద్యోగులు కనిపిస్తలేరా కళ్ళకి? అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నాను నేను, ఎవరికి కూడా నిరుద్యోగులు కళ్ళకి కనిపిస్తలేరా? మీకు చుక్కలు చూపిస్తాము, తిక్కలేసే అన్ని ఓట్లు నోటాకే పడతాయి. అన్ని ఓట్లు ఏ ప్రభుత్వానికి పడవు, నోటాకే పడతాయి. ఏం చేస్తారు అప్పుడు? అన్న మీ పేరు? నా పేరు బాలకోటి. ఓకే. ఒక నిరుద్యోగిని, సిటీ సెంటర్ లైఫ్లో గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఒక నిరుద్యోగిని. ఆ బాధ ఏందో అక్కడికి వస్తే ఉన్న నాయకులకి, ప్రభుత్వంలో ఉన్న అధికారికి తెలుస్తుంది. ఆ 5 రూపాయల భోజనం తిని మేము పడుతున్న బాధ గోస ఎలా ఉంటుందో అక్కడికి వస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు అక్కడికి అందరూ నాయకులు వచ్చారు. ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు సిటీ సెంటర్లో రావట్లేదు. ఎందుకు? మీకు అధికారాలు వచ్చినాయి, మీకు పదవులు వచ్చినాయి, ఇప్పుడు మాతో అవసరం లేదు నిరుద్యోగులు. ఆ రోజు మేము అవసరం వచ్చినాం, మీ ప్రభుత్వం వచ్చింది, మీకు పదవులు వచ్చినాయి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తర్వాత నామినేట్ పదవులు, చైర్మన్ పదవులు పొందారు. మా పేరు చెప్పి మీరు పదవులు పొందారు. కానీ ఈ రోజు మా సమస్య మీకు అసలు పట్టట్లేదు. ఎందుకంటే మా సమస్య ఈ దాదాపుగా ప్రభుత్వము మాకు వచ్చి న్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది అని మేము కాళ్ళకి బల్బాలు కట్టి ఈ ప్రభుత్వానికి తీసుకొచ్చిన వాస్తవం అని మేము ఖచ్చితంగా మనసాక్షిగా చెప్తున్నాం. ఎందుకంటే రేపు ధర్నా ఎట్లా జరగబోతుంది, అసలు ఏమేం చేయబోతున్నారు? ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వంకి అన్ని విధాలుగా నిరసనలు అన్ని విధాలుగా చేసుకున్నాం, కానీ వాళ్ళకి కూడా టైం ఇచ్చినాం. ఏ ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ ఇవ్వదని. మీ 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాలు ఇంకా ఎప్పుడు త్వరలో అంటుంది. ఇంకా త్వరలో అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత త్వరలో ఇస్తారా? ఇప్పటికే నిరుద్యోగులు 8 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇంకెంతమంది మీ ఆత్మహత్యలు చూస్తారు? ఎంతమందికి మీరు కనీసంగా త్వరలో అనుకుంటా ఈ అబద్ధాలతోని మోసం చేస్తుంటారు? మేము రేపు నిరుద్యోగుల కవాతు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఉదయం 10 గంటల నుండి బయలుదేరి 11 దాకా నిరుద్యోగుల కవాతు నిర్వహించబోతున్నాం. అక్కడి నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరకు వెళ్ళి మా నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. ఆ ధర్నా కార్యక్రమంతో యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరూ కదిలి వస్తున్నారు. మారుమూలన ఆదిలాబాద్ నుంచి గద్వాలు, సూర్యాపేట, నల్గొండ అన్ని జిల్లా కేంద్రాల లైబ్రరీల నుంచి, కోచింగ్ సెంటర్ల నుంచి, తర్వాత స్టడీ హాల్ల నుంచి అందరూ యావత్ తెలంగాణలో ఉన్న కడుపు కాలుతున్న నిరుద్యోగ మిత్రులు అందరూ కదిలి వస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్న అశోక్ నగర్, చిక్కడపల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఎక్కడెక్కడ ప్రిపేర్ అవుతున్నారో అందరూ కలిసి ఖచ్చితంగా ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. రేపు మా స్ట్రెంత్, రేపు మా బలం, మా బలగం, నిరుద్యోగుల బలం. ఎంతమంది రాబోతున్నారు?
మేము ఎంతమందిని చెప్పలేమో. రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. యావత్ అందరి కడుపు కాలుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు ఓపిక లేదు. ఏ నిరుద్యోగైనా చూస్తారు, టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాతనే కదా తిరగబడతారు. ఖచ్చితంగా గతంలో చూశారు, ఇప్పుడు కూడా చూడబోతున్నారు. సో మనతో పాటు ఇంకొక నిరుద్యోగి రవి గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్కారం అన్న. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు అన్న? 3 years అన్న. 3 years. సో ఎట్లా అనిపిస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్స్ లేవు, నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. సో మళ్ళీ Feb 4th ఒక ధర్నా చేయబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఏం చేయబోతున్నారో, ధర్నా ఎందుకు చేస్తారు, ఈ నోటిఫికేషన్ వస్తలేవు కదా. సో ఇంటి దగ్గర నుంచి ఎట్లా ఒత్తిడి ఉంది, మీ చదువు ఒత్తిడి ఎట్లుంది, అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనిపైన? నిజం చెప్పాలి అన్న అసలు ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లయితే ఉందో ఆ గవర్నమెంట్లో మాకు సరైన నోటిఫికేషన్ లేదు. సరే ఆ టైంలో ఎలక్షన్ ముంగట ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు, అది ఎటు కాకుండా ఇచ్చిన నోటిఫికేషను. అదే టైంలో మేము ఆ నోటిఫికేషన్ గురించి ఫైట్ చేస్తుంటే అదే రోజు మాతో సీఎం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ మాతో కలిసి ఉద్యమాలు చేయించిండు. ఓకే, మీరు చూస్తుంటే ప్రెస్ క్లబ్లో ఖైతాబాద్ ప్రెస్ క్లబ్లో ఉంటుంది, అక్కడ మీరు ఫైట్ చేయండి. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు 2 lakhs ఒకే సంవత్సరంలో నోటిఫికేషన్ ఇస్తాను. దాంతోపాటు ఏదైతే ఈ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో అన్ని రద్దు చేసి మీకు అతిపెద్ద భారీ నోటిఫికేషన్ ఇస్తాను, అందులో మీరు అందరు వెళ్ళిపోవచ్చు అని ఒక అంశం తీసుకొచ్చిండు. అది నిజమే కదా, మేము కూడా సీఎం సార్ని నమ్మినాం, అది నిజమే, సపోర్ట్ చేద్దాము, ఫైట్ చేద్దామని చెప్పి నిజం చెప్తున్నా. ఎలా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని ఎవరు నమ్మలేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్మలేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నమ్మలేదు, ప్రైవేట్ వ్యక్తులు నమ్మలేదు. కేవలం పడిపోతున్న ఒక కాంగ్రెస్ జెండాను మా భుజంపై ఎత్తుకొని మా జీవితాన్ని ప్రాణం పెట్టి గత ప్రభుత్వంతో ఫైట్ చేసి ఎన్ని కేసులు అయినా బెదిరించిన అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా గవర్నమెంట్లో తీసుకురావాలని మేము ఫైట్ చేసినామన్న. ఎంతలా అంటే మమ్మల్ని ఒక్కొక్కరు బెదిరించరు, వీళ్ళ సైడ్ ఎవరు లేరు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా కూడా అంత సిన్సియర్గా వర్క్ చేయకపోవచ్చు గ్రౌండ్ లెవెల్లో, అంతగానో ఫైట్ చేసినాము. ఈ ప్రభుత్వం తీసుకొచ్చాం. వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా అన్న, భారతదేశంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇవ్వనంత నోటిఫికేషను, మాకు ఈ నోటిఫికేషన్ సరిపోతలేదు, ఈ నోటిఫికేషన్ మాకు వద్దు అని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ధర్నాలు చేస్తారని అన్నాడన్న సీఎం సార్. ఎక్కడైనా ఉందన్న మేము నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేసినామా అన్న? నోటిఫికేషన్ కావాలని మేము ధర్నాలు చేస్తుంటే మీరు నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తాను ఎలా అబద్ధ ప్రచారం చేయాలనుకుంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోసిరానంటారా? నమ్మించి గొంతు కోసం కాదు, ముంచేసిండు. ఎట్లా అంటే తడిగుడ్డ గొంతు కోసిన తర్వాత నిజం చెప్తున్నా అంటే మానసికంగా మేము చనిపోయినాం. ఈ రేవంత్ రెడ్డి సార్ మాటలు విని మానసికంగా చనిపోయినాం. నిజం చెప్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి సార్ని నేను అడుగుతున్నా, ఇక్కడే సినిమా హాల్ ఓపెన్ చేయడానికి వచ్చింది కదా, ఇదే ప్రైవేట్ వ్యక్తులు నువ్వు అడగాల్సింది కదా, మా కోసం నువ్వు ఫైట్ చేయండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు ధర్నాలు చేయండి అని ఇప్పుడు నువ్వు ఫైట్ చేసి మా దగ్గర ఎందుకు వచ్చినావు? ఆ రోజు నువ్వు ప్రైవేట్ వ్యక్తుల కోసం పోవాల్సింది కదా. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నిజంగా నువ్వు మ్యాథ్సే కాదు, నువ్వు ఇంగ్లీషే కాదు, మ్యాథ్స్ కూడా నీకు సరిగా తెలియదు. ఒక్క నోటిఫికేషన్ సరిగా ఇవ్వకపోతే నువ్వు 7,500 డిఎస్ఎల్ ఏదో పెంచిన అటు ఇటు కలుపుకుంటే 7,500 నోటిఫికేషన్ ఇస్తుంటే నీకు మ్యాథ్స్ కూడా వీకెన్, అది తెలియక 75,000 చెప్తావు. అసెంబ్లీలో శ్రీధర్ బాబు ఇదే జాబ్ క్యాలెండర్ రద్దు క్యాన్సల్ అని చెప్తావు, మేము 70,000 అని చెప్తాడు. ఇదే పొన్నం ప్రభాకర్ జాబ్ నోటిఫికేషన్కి లిక్కర్ నోటిఫికేషన్ తేడా తెలియకుండా లిక్కర్ నోటిఫికేషన్ తెలియదు 1,00,000 పైచిలకు ఇచ్చామని చెప్తాడు. అంతగానో అబద్ధ ప్రచారం. మరి సీఎం సారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఏం నేర్చుకున్నావు? వాళ్ళు చెప్పేది ఇంగ్లీష్లో పాఠాలు, ఆ పాటలు అర్థం కాక వీరికున్న న్యాలెస్తో రాగానే ఒక ప్రచారం మొదలు పెట్టిండు. మేము ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చెప్పలేము. ఎవరన్నాడు తెలుసా? మహేష్ కుమార్ గౌడ్. ఒకే సంవత్సరంలో 2 లక్షలు చెప్పలేము, మేము ఇస్తాము, స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతాం, కానీ ఎక్కడ ఒక్క సంవత్సరంలో 2 లక్షలని చెప్పలేము. నీకు దమ్ము ధైర్యం ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు నీకు ఒక వినతి ఇస్తున్నా, నీకు ఆ పదవి రావడానికి బీసీ బిడ్డగా మా బహుజన సమాజం నుంచి బీసీ బిడ్డగా మీరు ఉండాలని మేము సోషల్ మీడియాలో ఫైట్ చేస్తుంటే ఆ పదవి వచ్చింది. ఆ పదవి మీద కూర్చొని మీరు మా గురించి, మైనారిటీ గురించి, ఎస్టీ బీసీల గురించి నువ్వు ఏం ఆలోచించాలి? 2 లక్షలు కాదు కదా, అంతకు మించి నువ్వు నోటిఫికేషన్ తీసుకురావాలి. కానీ నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఎవరికి సంకేతం పలుకుతున్నావు? సీఎం సార్ గురించా? ఒకేసారి 2 లక్షలు నింపాము, 3 లక్షలు నింపాము అని నువ్వు అబద్ధ ప్రచారం ఏంటి? అంటే మీ సీఎం హార్వర్డ్ యూనివర్సిటీలో అయితే ఏదైతే నేర్చుకున్నాడు సీఎం సార్ గారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాక సగం వానికి వచ్చిన న్యాలెస్తో రాగానే వాడు ఏది చెప్తే అదే మాట్లాడా? అంటే బహుజన సమాజం గురించి ఇదేనా నువ్వు మెసేజ్ పెట్టాడా? నువ్వు బహుజన సమాజం గురించి వర్క్ చేస్తున్నావా లేక సీఎం సార్ గురించి వర్క్ చేస్తున్నావా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా మీకు సపోర్ట్ ఉన్నారా? నిరుద్యోగులకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ప్రస్తుతం మాకు ఎలాంటి నిరుద్యోగులకు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు. కేవలం
మా కోసం, మా జీవితాల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతమంది 1200 పైచిలుకు మందిలు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కోరికల గురించి, వాళ్ళ ఏ తెలంగాణ గురించి అయితే ఫైట్ చేసి తెలంగాణ సాధించుకున్నారో వాళ్ళ ఆశయాల గురించి, ఏ తెలంగాణ కోసం అయితే చాలామంది 1200 పైచిలు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబం గురించి, ఈ తెలంగాణ సమాజం గురించి మేము ఫైట్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ సీఎం సార్ గారు యూపీఎస్సీ వాళ్ళ దగ్గర పోయి అబద్ధం కోసం యూపీఎస్సీ మీటింగ్ వెళ్తున్నాము, చైర్మన్ వాళ్ళని కలుస్తున్నాము, ఇయర్ క్యాలెండర్ వస్తుంది, మీకు అలా ఎలాంటి భయం అవసరం లేదు, మరి ఎందుకు పోయినావు? యూపీఎస్సీ వాళ్ళ దగ్గర పోయి నేర్చుకున్నా ఏంటి నువ్వు? హార్వర్డ్ యూనివర్సిటీ పోయి నేర్చుకున్నా ఏంటి నువ్వు? మా నిరుద్యోగ అంశం ఎక్కడ మాట్లాడినావు? ప్రతి ఒక్కరూ అబద్ధమే, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చామన్నారు. మీరు నిజంగా సీఎం కావచ్చు, బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మీరు తల్లి బిడ్డల మీద ప్రమాణం చేసి మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, 2 లక్షల నోటిఫికేషన్ ఇచ్చాము, 75,000 నోటిఫికేషన్ ఇచ్చాము ప్రమాణం చేయగలరా? హిందూ మతానికి సంబంధించి భగవద్గీత మీద మీరు ప్రమాణం చేయగలరా? ఎవరి మీద ప్రమాణం చేస్తారు? నిజంగా మీరు భగవద్గీత కావచ్చు లేదా మీ తల్లి బిడ్డల మీద ప్రమాణం చేయండి, మేము ఇచ్చాము 75,000 నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పండి. ఇప్పుడే క్షణమే మీ ఈ ధర్నాలు మొత్తం ఆపేస్తాము, నిజంగా ధర్నాలు ఆపేస్తాం. నిజం చెప్తున్నా, మీ సీఎం సార్ మాట్లాడతాడు నేను డాక్టర్ కాదు కానీ ఐఎమ్ ఏ డాక్టర్ అంటూ. నిజంగా నువ్వు డాక్టర్ అయి ఉంటే, డాక్టర్ తెలిసిన విద్యలు తెలిసి ఉంటే, మేము మానసికంగా చనిపోయి ఉన్న మాకు ఒక నోటిఫికేషన్ అనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మమ్మల్ని బతికించు. నువ్వు డాక్టరే కదా, నువ్వు బతికించు. మీ పెద్ద సాలు రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఛాయ్ తాగుతూ మాట్లాడుతూ, తమ్ముడు మీకు పెద్ద అన్న లాంటి వాడిని నేను, మీ మీద నోటిఫికేషన్ కాదు కదా, ఎంత అడిగినా నేను నోటిఫికేషన్ ఇస్తాను, మీకు చీమ కుట్టినా ఢిల్లీకి రావచ్చు. పెద్ద అన్న ఏటో కానీ చిన్న తమ్ముడు మాత్రం నరకం చూపిస్తుంది మమ్మల్ని. ఎంత ఘోరంగా అంటే అంత నరకం చూపిస్తుండు. నిజం చెప్తున్నా, మా సీఎం సార్ భార్యకి నేను ఒక వినతి పత్రం ఇస్తున్నా. మేడం గారు తక్షణమే నోటిఫికేషన్ వచ్చేటట్టు సీఎం సార్కి మీరు ఒప్పించండి. మీరు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం ఏం కూలిపోదు, కానీ ఇవ్వకపోతేనే నీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పండి. ఒకసారి సీఎం గారికి చెప్పండి. లేకపోతే నువ్వు 10 సంవత్సరాలు సీఎం, ఆ దేవుడు తెలుసు, 2.5 సంవత్సరం నీ సీఎం పోస్టును కాపాడుకో, దమ్ముంటే కాపాడు, మా నిరుద్యోగుల మిత్రుల నుంచి కాపాడుకో. ఈ సీఎం సార్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నిరుద్యోగులను ఎలా చూస్తారు అంటే, గతం ఒక సామెత ఉంది, కోడి పుంజు ఈ కాలం పీకేసిన తర్వాత 4 విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు తినుకుంటూ పడిన బాధలు మొత్తం మర్చిపోయినట్టు ఈ నోటిఫికేషన్ అనేది, ఈ నోటిఫికేషన్కి ఈ నిరుద్యోగులకి ఏదైతే ఎలక్షన్ ముంగట వీళ్ళ నోటిఫికేషన్ ఇచ్చేస్తో ఈ పెయిన్ అంతా మర్చిపోయి మళ్ళీ వీళ్ళే మన కోసం ధర్నాలు చేసి మనం ఇంకోసారి సీఎం చైర్ మీద కూర్చోబెడతాను అనుకుంటే సీఎం సార్ గారు, కానీ గుర్తుపెట్టుకో, కోడి కాదు, నిరుద్యోగుల మిత్రులు తుఫాన్ కంటే డేంజర్ లాంటిలు నువ్వు అనుకొని ఉండొచ్చు. మర్రి చెట్టు కాదు కదా, పెద్ద పెద్ద వృక్షంతో వేల సహా కింద పడిపోతుంది. ఈ నిరుద్యోగ మిత్రుల నుంచి, ఈ తుఫాన్ నుంచి నేను ఆపుతావా? ఆపుకునే ధైర్యం ఉందా? నువ్వు అంటున్నావు కదా, కేటీఆర్ని అంటున్నావు కదా, నేను ఏంటో, ఈ రేవంత్ రెడ్డి ఏంటో, కేసీఆర్ని తెలుసుకో అని. నేను చెప్తున్నా సీఎం సార్ గారు, నిరుద్యోగ మిత్రులు ఏంటో నువ్వు వెళ్ళి తెలుసుకో, కేసీఆర్ దగ్గర వెళ్ళి తెలుసుకో. వీళ్ళ ఆశలు, వీళ్ళ బలం, వీళ్ళ కాన్ఫిడెన్స్, వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసుకో. అంటే మీరు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయడం జరిగింది కదా, సో ఇప్పుడు మీకు ఇంతగానం జరుగుతుంది, మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు సపోర్ట్ చేశాము అనిపిస్తుంది. ఎలా అంటే, ఎప్పుడైనా మన తెలంగాణలో ఒక సామెత ఉంది, మొదటి భార్య సక్కర్ లేకపోతే ఇంకో భార్యను తీసుకొస్తే లెంగలేపి ఎగరెగరి తన్నినట్టు ఉంటుంది. అలా చేస్తుండు. నిజం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ గురించి ఎంతగానో కష్టపడ్డానో, రేవంత్ రెడ్డి గారి గురించి కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గురించి కావచ్చు, బల్మూరి వెంకట్ సార్ గురించి కావచ్చు, రియా సార్ కావచ్చు, వీళ్ళతో నేను తిరిగిన క్షణాలు లేవు. నా జీవితం మొత్తం, సగం జీవితం వీళ్ళ మీద నేను తిరిగాను. వీళ్ళతో కలిసి ధర్నాలు కావచ్చు, మీటింగ్ కావచ్చు, ఒక ప్లాన్ మీద ప్లాన్ గీసుకోవడం. నిజం చెప్తున్నా అంటే, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరామ్ గురించి. ఇప్పుడు సీఎం సార్ ఎట్లా అంటే పొడుతుంది కదా, ప్రపంచంలో ఎవరు మేధావులు లేనట్టు. ఈ ప్రొఫెసర్ కోదండరామ్ సీఎం సార్ నీడలాగా పనిచేసిండు. నిజంగా జేసీ ఏర్పడి 26 పొలిటికల్ పార్టీని ఒక వేదిక మీద తీసుకొచ్చిన కదా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు. మీరు నిజంగా మీరు దేనికోసం ఫైట్ చేసిరు? తెలంగాణ కోసం ఫైట్ చేసిరా, లేదా సీఎం సార్ ఈ రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడానికి ఫైట్ చేసిరా? నిజంగా మీరు ఫైట్ దేనికోసం చేసిరు? నిరుద్యోగుల తెలంగాణ నిధులు నియామకాల గురించి ఫైట్ చేసిరా,
లేదా దేనికోసం నిజంగా నువ్వు ఆ రోజు ఫైట్ చేసి ఉంటే నీ వెనకాల మొత్తం ఉద్యమంలో తిరిగిన మొత్తం చదువుకున్న విద్యార్థులే కదా మరి వాళ్ళు దేనికోసం మాకు జాబ్ రావాలని ఫైట్ చేసినామా? మరి ఆ రోజు జాబ్ రావాలని ఫైట్ చేసి ఉంటే మరి నువ్వు ఈ రోజు మాట్లాడవు ఎందుకు? సీఎం సార్ని భజన ఎందుకు చేస్తున్నావు? ఆ రోజు తెలంగాణ సాధించింది కేవలం జాబ్ కోసమే, నియామకం కోసమే సార్, నీ సీఎం చైర్ కోసం కాదు, లేదా మీకు ఎమ్మెల్యే పోస్ట్ గురించి కాదు. ముందు వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వండి అని నువ్వు చెప్పరా? ఏ రోజు చెప్పవు. మరి ఎందుకున్నావు? సో అంటే ఇంత ఆవేశంతో మీరు మాట్లాడుతున్నారు కదా, సో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కష్టాలు పడ్డారో అర్థమవుతుంది. సో ఏ ఇయర్లో వచ్చారు ఇక్కడికి? మేము లాక్డౌన్ తర్వాతనే వచ్చినా సార్ ఇక్కడికి. ఓకే. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ లేదు. నిజం చెప్తున్నా అంటే నేనే కాదు, ఇక్కడ ఉన్న అశోక్ నగర్ కావచ్చు, దిల్సు నగర్ కావచ్చు, క్యాంపస్ విద్యార్థులు కావచ్చు, నిజం చెప్తున్న వాళ్ళకు ఉన్న మనీతో రెంట్ కట్టుకోవడమో లేక హాస్టల్ ఫీజు కట్టుకోవడం తప్ప 3 పూటలు ఏ రోజు తినలేరు సార్. ఇప్పుడు వరకు కూడా ఎవరైనా అన్నదానం పెడుతున్నావు కానీ లేదా 5 రూపాయలు మిల్స్ పెడుతున్నావు కానీ అది డైలీ 5 రూపాయలు మిల్స్ తప్ప కడుపు నిండా ఏ రోజు తినలేరు. ఇక్కడున్న ఏ విద్యార్థి మిత్రులు తినలేరు సార్ ఇప్పుడు వరకు. ఎందుకంటే జాబ్ వస్తేనే ఒక అమ్మ నాన్నను బాగా చూసుకోవచ్చు, ఒక ఫ్యామిలీని గడ్డపైకి తీసుకురావచ్చు. ఎక్కడో ఒక చీకటి గదిలో నుంచి ఒక అడవి ప్రాంతాల నుంచి ఇక్కడ బయటకు వచ్చాము మేము మాకు జాబ్ వస్తే మా తాండలో కావచ్చు, మా గ్రామంలో కావచ్చు, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి జాబ్ వచ్చిందని ఇంకో 10 మంది ఇటు వస్తారు, బయటకు వచ్చి చదువుకుంటారు, అక్షరత పెరుగుతుంది, సమాజంలో ఒక పేరు ఉంటుంది అని మాకు ఆశలు తప్పుతా. ఈ జాబ్ వస్తేనే మాకు ఏదో కోట్ల ఆస్తులు వస్తాయని కాదు. మాకు జాబ్ వస్తే మాకంటూ మా అమ్మ నాన్నలకు ఒక బాగా చూసుకుంటామని ఒక చిన్న ఆశ. దాంతోనే ఈ తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణలో ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రాలేదు కదా, తెలంగాణ వచ్చినప్పుడు భారీ ఎత్తున నోటిఫికేషన్ వస్తుందని ఒక చిన్న ఆశతో వచ్చినాం. గత ప్రభుత్వం అలాగే మోసం చేసింది. ఆ మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము, దేశంలో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా లేదు, కానీ తెలంగాణలో కూడా 10 సంవత్సరాల నుంచి లేదు. అంతేందుకు వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా లేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అటు పార్టీకి జంప్ అయి ఉన్నారు. చివరి క్షణంలో కూడా వాళ్ళ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి జంప్ అయ్యారు. కానీ మీ సైడ్ నిలబడింది ఎవరు? మీ సైడ్ నిలబడింది మేము. ఎందుకు నిలబడినా కేవలం నియామకాల కోసం కాదు. ఒక నోటిఫికేషన్ వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఆర్థికవేత్తగా ఒక మంచిగా ఎకనామిక్గా డెవలప్ చేస్తామని నిజం చెప్తున్నా అన్న. ఇంట్లో నిజంగా మీరు ఎలక్షన్ల ముందు డెవలప్ చేస్తారని అనుకున్నారా మీరు? కాంగ్రెస్ మీద మాకు నమ్మకం లేదు, కానీ రేవంత్ రెడ్డి మీద కొద్ది నమ్మకం. ఓకే. రేవంత్ రెడ్డి మీద ఆర్థికంగా డెవలప్ చేస్తాడని. ఓకే. రేవంత్ రెడ్డి మీద ఆకునూని మురళీ సార్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, మంచి ఎడ్యుకేషన్ పర్సన్, విద్యలు ఎంత డెవలప్ చేసిన పర్సన్. మా చిక్కడపల్లి లైబ్రరీకి రాని అంటే రోజు లేదు. అలా వచ్చిన తర్వాత అందరు మేధావులే కదా, వీళ్ళకి మొత్తం తెలుసు కదా, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదేమో, బహుశా మనకి ధర్నాలు చేసే పని తప్పుతుందేమో అని మేము అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత ఎంతగానో ధర్నాలు అంటే మేము ఒక సైడ్ ధర్నాలు చేసుకుంటే ఇంకో సైడ్ అబద్ధ ప్రచారం. ఎక్కడ పోయినా అసలు విద్యార్థులు ధర్నాలు ఎందుకు చేస్తారు అనుకుంటూ తెలుసా? నోటిఫికేషన్ వద్దని. మరి ఇంట్లో వాళ్ళు నిజం అనుకుంటారా అనుకోరా అన్న? మేము నోటిఫికేషన్ ధర్నాలు చేస్తుంటే వద్దని మేము ధర్నా చేస్తున్నాం. ఇది అబద్ధ ప్రచారం. ఆయన చెప్పడం మళ్ళీ మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మళ్ళీ వేరేలాగా అనుకోవడం. వేరేలాగా ఎట్లా అంటే అంతగానో నోటిఫికేషన్ వస్తే మీకు జాబ్ ఎందుకు రావట్లేదు, అసలు మీరు చదువుతున్నారా అని మా క్వశ్చన్. డిమాండ్స్ ఏంది అసలు? మీరు ఏం కోరుతున్నారు? మాకు ఏదైతే మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ అని ఎలక్షన్ ముంగట ఏదైతే మాకు హామీ ఇచ్చారో అదే హామీ అడుగుతున్నాం తప్ప మేము కొత్త గేమ్ అడుగుతలేదు. మీరు సంవత్సరానికి 2 లక్షలు ఏదైతే ఇస్తామన్నారో ఆ 2 లక్షలే మాకు కావాలని అడుగుతున్నాము. నిజం చెప్తున్నాము. నువ్వు ఏమంటున్నావు? మేము నోటిఫికేషన్ అడుగుతుంటే రాష్ట్రం మొత్తం అప్పులో ఉంటా అంటున్నాం. అన్న మీరే చెప్పండి, మన ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడు, నాన్న కావచ్చు, తాత కావచ్చు, మనకు మనీ లేదా అని ఏ పస్తులు ఉండమని చెప్తాడా, లేక అప్పు చేసి అయినా సరే మనల్ని బాగా చూసుకుంటాడా? అప్పు చేసి అయినా సరే బాగా చూస్తాడు, అది అప్పు ఏదో విధంగా తీర్చేస్తాడు. కానీ ఆ అప్పు ఉందని పస్తులు అయితే ఉన్నాం కదా. నువ్వు కూడా నిజంగా ఎవడైతే చేయండి అప్పులు, వాడు దొంగ, నువ్వు కూడా దొంగని అయిపోతావా? కాదు కదా. నువ్వు ఎకనామీలుగా ఎన్ని అప్పులు అయి ఉందో ఆ అప్పు ఎకనామీగా నువ్వు డెవలప్ చేయి, అప్పులన్నీ తీర్చు, లేదా వేరే సోర్స్ నువ్వు వెతుక్కో. గత ఇయర్లో నువ్వు దావోస్ మీటింగ్ పోయినావు, ఇప్పుడు దావోస్ మీటింగ్ పోతున్నావు. మరి పెట్టుబడులు ఎటుపోతున్నాయి? నిజంగా పెట్టుబడి వస్తే ఎన్ని ప్రైవేట్ కంపెనీస్లో ఇక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేసినాయి? ఎన్ని ప్రైవేట్ కంపెనీలో విద్యార్థి మిత్రులకు నువ్వు ఎన్ని గానం నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎంతమందికి జాబ్ ఇచ్చినావు?
చెప్పాలి కదా, ఏది ఉండరు, పోతావు, అది కేవలం మీటింగ్ చెప్పడానికి నీకు ఎంజాయ్మెంట్ కోసం సో అంతే. అంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా? అంత మించి ఏం లేదు కదా. మంచి బట్టలు వేసుకోవడం, షూస్ వేసుకోవడం, ఎంజాయ్ చేయడం. నిజంగా నీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే కొన్ని కోట్లు పెట్టుబడి ఇక్కడ రావాలి, ఈ ఎకనామిక్ సోర్స్ నువ్వు డెవలప్ చేయాలి. నీకు అది కూడా చేత కాకపోతే 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అందరి మీద ఐటీ రేట్ చేపి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయట తీసుకోరా. అప్పుడు కదా నువ్వు మొగడు అని నిరూపించుకోవాలి. ఏది మాట్లాడవు, ఏం చెయ్యవు, అబద్ధం ఎన్ని రోజులు అబద్ధం మాట్లాడుతావు. నీకు సీఎం చైర్ ఇచ్చింది అబద్ధం ప్రచారం చేయడానికి, అలా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానిక. ఏమైనా అంటే ప్రొఫెసర్ కోదండరాం గొప్పోడు అని మాట్లాడుతావు. ఆ గొప్ప మనిషి నీ వెనకాల నీ సీఎం కోసం, చైర్ కోసం అని ఒక పార్టీ స్థాపించిండు. నీ కోసం ఎవరు తెలియకుండా పనిచేస్తుండు. ఎందుకంటే కోదండరాం రావు కాదు, రెడ్డి కాబట్టి. రెడ్డి సామాజిక వర్గం కోసం నీ సీఎం మీద కూర్చోబెట్టడానికి కలిసి చేసుకున్న ఒప్పందం బలైన మేము, మధ్యలో బలైన మేము. అందుకనే విద్యార్థి మిత్రులారా, తెలంగాణ సమాజంలో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే మహాధర్నాకు స్వచ్ఛందంగా రావాలి. ఇందులో బలవం లేదు. మన కోసం, మన ఆశయాల కోసం మనం వస్తున్నాం. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పిసిసి ప్రెసిడెంట్ అవ్వడానికి, సీఎం పోస్ట్ అవ్వడానికి వారానికి 10 సార్లు తిరిగినాం. వాడి కోసం వాడు ఢిల్లీకి 10 సార్లు తిరిగినప్పుడు మన నోటిఫికేషన్ కోసం మనము ఒక్కరోజు ఇందిరాపార్క్ ధర్నాకు రాలేవా? రావాలంత టైం ఉందా? నువ్వు నిజంగా రాకపోతే మోసం నీకు జరిగింది, నాకు జరిగింది అని కాదు. ఏదైతే తెలంగాణ సమాజం కోసం తెలంగాణ వస్తే కానీ మన బతుకులు మారదు, ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు నువ్వు ద్రోహం చేసినట్టు, అమర వీరులకు నువ్వు ద్రోహం చేసినట్టు. వాళ్ళకు ద్రోహం చేస్తావా? వచ్చి మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన పౌరుషం అని నిరూపించుకుంటావా? నువ్వే డిసైడ్ చేసుకో. రా, కదిలి రా. రేపు ఇందిరాపార్క్కి వచ్చి నీ సత్తా ఏంటో చూపెట్టి, ఏదైతే అబద్ధ మాటలు మాట్లాడుతున్నావో తెలంగాణ సర్కార్లో ఉన్న రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి నోటి నుంచి ధర్నాలు ఆపండి, మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పాలి. ఇది మన కెపాసిటీ. ఇది నిరూపించే ప్రతి అంశం మన మీద ఉందని చెప్తూ, ఇది ఎంతమందికి న్యూస్ వెళ్తుందో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, జర్నలిస్టు ద్వారా కావచ్చు, ఈ మా యొక్క బాధను, మా యొక్క ఆవేదనను, మా యొక్క బలం ఉన్న ఈ కన్నీరు దాగి ఉన్న కోరికను ఈ సమాజం చేరాలని ముఖ్యంగా ఈ ప్రతినిధులు అయినటువంటి జర్నలిస్టులు నేను ముఖ్యంగా మనవి చేసుకుంటున్నాను. డన్, థ్యాంక్ యూ.